హలో అందరికీ నేనైతే బీటీఎస్టీ వీడియో గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దాని రిజల్ట్ ఏం జరిగిందని చెప్పేసి మీరు ఒకసారి ఆ వీడియో చూడండి బీటీఎస్టీలో. సో బీటీఎస్టీలో నేను ప్లాన్ చేసింది ఇదే, అంటే ఈ విధంగా మార్కెట్ అనేది మూమెంట్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ వీడియో మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇక్కడ బై చేసాము అండ్ టార్గెట్ ఏంటి, ఫస్ట్ టార్గెట్ ఏమొచ్చేసి అరౌండ్ ఇది పెట్టుకున్నాం, ఈ స్వింగ్ బ్రేక్ చేయడం. సో నిఫ్టీ అనేది ఒక 40 పాయింట్స్ ప్లస్లో ఓపెన్ అవ్వచ్చు అండ్ టార్గెట్ ఏమో 24,779 అని పెట్టి ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం. 24,779 టార్గెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి బ్రేక్ అయిపోయింది. అండ్ సెకండ్ టార్గెట్ ఏంటిది, ఇక్కడ సెకండ్ టార్గెట్ అనేది కూడా మెన్షన్ చేశాను. ఇది సెకండ్ టార్గెట్ 24,839. ఓకే, అండ్ 24,839 దగ్గరికి మార్కెట్ అనేది వచ్చింది. సెకండ్ టార్గెట్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి రిజెక్షన్ వచ్చింది. సో మన టార్గెట్ అయితే ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది కాబట్టి మన బీటీఎస్టీ మనం అనుకునేటట్టు 40 పాయింట్స్ కంటే ఎక్కువలో ఓపెన్ అవుతుందని చెప్పుకున్నాం. దానికంటే ఎక్కువ పాయింట్లోనే ఓపెన్ అయింది అండ్ అక్కడ నుంచి మన టార్గెట్ హిట్ అయిపోయింది. సో ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకసారి చూడండి. ఇది పైన ఏదైతే ఉందో ఇది సెల్లింగ్ జోన్ అని చెప్పి మార్క్ చేసుకున్నాను. ఓకే, ఈ పైన ఏదైతే సప్లై కింద పెట్టుకున్నానో సెకండ్, ఇదంతా సప్లై యాక్చువల్లీ. ఈ రెడ్ కలర్లో ఉండేది సప్లై అండ్ దాని మీద ఉండేది సెల్లింగ్ జోన్. సో అక్కడ నుంచి సెల్లర్స్ యాక్టివ్ ఇవ్వచ్చు అని చెప్పేసి. సో అదేవిధంగా మార్కెట్ అనేది ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, అండ్ ఇది బ్యాంక్ నిఫ్టీలో చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ అయింది అండ్ మార్కెట్ ఒక 150 పాయింట్స్ 125 పాయింట్స్ పాజిటివ్లో ఓపెన్ అవ్వచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాను. టార్గెట్ ఏమో 54,221 అండ్ 54,221 ఈ హై. ఓకే, ఇది ఫస్ట్ టార్గెట్ మంది. సో అది బ్రేక్ అవ్వాలని చెప్పి, సో అది కూడా బీటీఎస్టీలో అది కూడా మనకి ప్రాఫిట్ ఇచ్చింది. సో ఈ రెండు ట్రేడ్లోని బీటీఎస్టీది సక్సెస్గా జరిగింది. ఇది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నిఫ్టీలోకి వచ్చేద్దాం. నిఫ్టీ మనకి ఎప్పుడైతే టార్గెట్ హిట్ అయిపోయిందో అక్కడ నుంచి టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్ బ్రేక్ అయింది. ప్రీవియస్ లో బ్రేక్ చేసి స్ట్రక్చర్ బ్రేక్ అయింది. ఇది డిలీట్ చేసేస్తున్నాను, టార్గెట్ హిట్ అయిపోయింది కాబట్టి. స్ట్రక్చర్ బ్రేక్ అయింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి నేను సెల్ చేశాను. ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిందో ఈరోజు డే హై మీద టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. టార్గెట్ ఏంటి, ప్రీవియస్ డే లోది ఏదైతే ఉందో దాన్ని గ్రాప్ చేయడం అండ్ ఈ టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ ట్రేడ్ తీసుకునేది ఈ రోజుది. సో ఈ రెండు ట్రేడ్లు అయిపోయిన తర్వాత మార్కెట్లో ఇప్పుడు మనకి ఆబ్జెక్టివ్ ఏంటి, హైయర్ టైం ఫ్రమ్ ఆబ్జెక్టివ్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ అనేది కింద ఫాలో అవ్వాలి. దానికంటే ముందు ఇక్కడ నేను స్ట్రక్చర్ ప్లే చేసేటప్పుడు మార్కెట్ అనేది ఈ పర్టికులర్ లొకేషన్లో ఉన్నప్పుడు మాత్రం మార్కెట్ అనేది ఈక్వల్ ట్రిపుల్ టాప్స్ అనేది ఫామ్ చేసుకుంటూ వస్తుంది. సో మ్యాక్స్ ఇక్కడ ఉన్న లిక్విడిటీ తీసుకుంటుంది, పైకి వెళ్తుంది అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా లైక్ కంప్లీట్గా ఇది కూడా ఒక ఇండ్యూస్మెంటే. సో ఈ ఇండ్యూస్మెంట్ సప్లైని గ్రాప్ చేస్తుందని చెప్పి నేను ఈ పోర్షన్ నుంచి, ఈ పర్టికులర్ పోర్షన్ నుంచి నేను హైకి ట్రై చేస్తున్నాను. దీన్ని గ్రాప్ చేసి పైన ఉన్న ఇక్కడ వరకు వెళ్తుంది. సో నేను స్టాప్ లాస్ ఇక్కడ వరకు పెట్టుకున్నా. ఈ విధంగా అప్రాక్స్ అలా టార్గెట్ పెట్టుకున్నాను. బట్ మార్కెట్ అనేది లోవర్ హై ఫామ్ చేసుకుంటూ వస్తుంది. తర్వాత అంటే మార్కెట్ ఫెయిల్ అవుతుంది ప్రతిసారిని. అది మీకు ఇక్కడ మెన్షన్ చేసి చూపించాను. ఒక్క నిమిషం చూడండి. మార్కెట్ అనేది పైకి వెళ్తున్నప్పుడు నేను ఇక్కడ ప్రైస్ డెలివరీ మార్క్ చేసుకున్నా. ఇక్కడ స్పాన్సర్ సప్లై బ్రేక్ అయింది. ఈ సప్లై బ్రేక్ అయిన తర్వాత ఒక విధంగా సెల్లర్స్ వీక్నెస్ కాబట్టి నేను బయింగ్ సైడ్ వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. అండ్ ఎంట్రీ ఇక్కడ ఈ ఫ్లిప్ నుంచి తీసుకుందాం అని చెప్పి, ఈ క్యాండిల్ నుంచి. సో ఎంట్రీ తీసుకున్నాను. ఇక సప్లై ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం అని చెప్పి. బట్ ప్రైస్ డెలివరీ ఏం చేస్తుంది, లోవర్ హై లోవర్లో ఫామ్ చేస్తుంది. అంటే కొత్త హైని క్రియేట్ చేయడానికి ఫెయిల్ అవుతుంది. ఇది ఒక హై పాయింట్ లో, మళ్ళీ ఇది హై పాయింట్. బట్ ఇది ప్రీవియస్ హై కంటే కింద ఉంది కాబట్టి లోవర్ హై, మళ్ళీ ఇది ప్రీవియస్ లో కంటే కింద ఉంది కాబట్టి లోవర్ లో. సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ప్రైస్ డెలివరీ చేస్తుంది. సో ఒక విధంగా ఇక్కడ పైన ఉన్న లిక్విడిటీ అంతా గ్రాప్ చేసుకున్నాక మళ్ళీ కంటిన్యూ చేయాల్సింది పోయి మళ్ళీ డిమాండ్ని బ్రేక్ చేసింది ఇక్కడ. ఓకే, సో డిమాండ్ని బ్రేక్ చేసింది కాబట్టి ఒక విధంగా బయర్స్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఆల్రెడీ సప్లైని ఫెయిల్ చేసిన తర్వాత బయర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ కింద ఉన్న లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసి మళ్ళీ కిందకి వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఎంట్రీ ఈ పోర్షన్లో తీసుకున్నాను ఈరోజు డే లో బ్రేక్ చేయడానికి. ఓకే, సో ఇది సెకండ్ ట్రేడ్ ఈరోజుది. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సో నెక్స్ట్, సో ఇది థర్డ్ ట్రేడ్. ఈ థర్డ్ ట్రేడ్ ఇప్పుడు తీసుకున్నానంటే ఈరోజు డే లోని లిక్విడిటీ ఉంటుంది కదా, కింద స్టాప్ లాస్లో ఉంటాయి కదా. ఇక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళందరిది ఆ స్టాప్ లాస్ హంట్ చేసింది. హంట్ చేశాక మార్కెట్ అనేది ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ స్వీప్ చేసింది. మార్కెట్ స్ట్రక్చర్ స్వీప్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఎంట్రీ దొరికింది. అండ్ నాకు ఆల్రెడీ ఇక్కడ ఏదైతే హైయర్ టైం ఫ్రేమ్లో ఈ స్వింగ్ ఏదైతే ఉందో అది ఇండ్యూస్మెంట్ అని ఆల్రెడీ మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ బుల్లిష్ సైడ్ ఉన్నప్పుడు. సో దీన్ని బ్రేక్ చేయడం అనేది ఫస్ట్ టార్గెట్. అండ్ ఇక్కడ ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్, పెద్ద ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఉండడం వల్ల ఇది కూడా ఒక ఇంబ్యాలెన్సే. సో ఇంబ్యాలెన్స్ని బ్రేక్ చేయడం నా ఫస్ట్ టార్గెట్.
సో కంప్లీట్గా టార్గెట్ హిట్ అయింది. నేను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఇది థర్డ్ ట్రేడ్ ఈరోజుది, ఇది కూడా అయిపోయింది. ఇది ఇంకా ఫైనల్ ఫోర్త్ ట్రేడ్. ఈ ట్రేడ్ ఏంటంటే బీటీఎస్టీ కూడా నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. ఇది డే టైం ఫ్రేమ్ ప్రకారం మాట్లాడుకుంటే చూద్దాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇది హోల్డ్ చేస్తున్నాను, బట్ అప్రాక్స్ నాకు బీటీఎస్టీ కూడా ఇదే యూజ్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో ఆల్రెడీ బీటీఎస్టీ ప్లాన్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. 8th సెప్టెంబర్న ట్రెండ్ మ్యాక్స్ బీరిష్ ఉండొచ్చు అండ్ టార్గెట్ ఏమో 24,621 అండ్ 24,621 ఈరోజు లో బ్రేక్ చేయడం. ఓకే, అండ్ అది ఎండ్ ఆఫ్ ద డేకి క్లోజ్ అయిన తర్వాత ఎన్ని పాయింట్స్ అనేది ఒకసారి మెన్షన్ చేస్తాను. బట్ మ్యాక్స్ ఇన్ కేస్ ఈ ప్రీవియస్ డే క్యాండిల్ కంటే కింద క్లోజ్ అయితే నా టార్గెట్ ఈ లో బ్రేక్ చేయడం. ఓకే, అంటే ఫస్ట్ టార్గెట్ ఇదే అనుకోను, ఈరోజు లో బ్రేక్ చేయడం. బట్ ఓవరాల్ టార్గెట్ అయితే ఈ 3rd సెప్టెంబర్ని ఏదైతే లో ఉందో 24,533 ఈ 24,533 వాల్యూని బ్రేక్ చేయడం అనేది మన టార్గెట్ అవ్వాలి. లేదంటే ఇక్కడ ఉన్న డిమాండ్ని మిటిగేట్ చేయడం టార్గెట్ అవ్వాలి. ఓకే, సో వెయిట్ చేసి చూద్దాం ఎండ్ ఆఫ్ ద డేకి రిజల్ట్ ఏమవుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు కానీ ఈ స్టాప్ లాస్ మనం ఏదైతే ఎంట్రీ తీసుకున్నామో అది స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఈరోజు ఆ ట్రేడ్ ఎగ్జిట్ చేసేస్తాను. లేదు ఇన్ కేస్ ఈ ఎండ్ ఆఫ్ ద డేకి టార్గెట్ సగం వరకే ఇచ్చింది, 50-50 ఇచ్చిన అండ్ మనకి ఈ ప్రీవియస్ డే కంటే కింద క్లోజ్ అయినా మన కన్ఫర్మేషన్తో మండేకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఓకే, ఇది మనం మార్క్ చేసుకున్న ప్రీవియస్ డే ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది అండ్ మార్కెట్ ఆల్మోస్ట్ దీని కింద క్లోజ్ అయితే బెటర్. ఆల్రెడీ మనం చూడండి మార్కెట్లో ఈ డిమాండ్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వకుండా ఉండాల్సింది. బట్ అది ఎప్పుడైతే ఫెయిల్ అయిందో మనకి ఇక్కడ ఒక సప్లై క్రియేట్ అయింది. సో ఆ సప్లైలో వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది రిజెక్షన్ ఇస్తుంది. సో మ్యాక్స్ అయితే నేను ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకునేది లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి ఎంట్రీ తీసుకున్నాను. అండ్ టార్గెట్ ఏదైతే ఈ మూమెంట్ వచ్చిందో ఇది జస్ట్ ఒక క్యాండిల్, ఒక ఇండ్యూస్మెంట్ డిమాండ్ ఇది. ఓకే, జస్ట్ ఇండ్యూస్ చేయడానికి. అండ్ ఇది 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మనకు ఒక సపోర్ట్ జోన్. సో అక్కడి నుంచి వెళ్ళింది అనుకుందాం. బట్ దానికంటే ముందు ఈరోజు డే లో ఏదైతే ఉందో దాని లిక్విడిటీ స్వీప్ చేసింది. సో లిక్విడిటీ స్వీప్ చేసింది కాబట్టి నేను ఎంట్రీ తీసుకున్నాను. టార్గెట్ జస్ట్ ఈ స్వింగ్ బ్రేక్ చేయడం అండ్ ఇక్కడ ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని మిటిగేట్ చేయడం అనేది టార్గెట్ పెట్టుకున్నాను. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఏదైతే ఫెయిర్ వాల్యూ ఉందో అదన్నీ మిటిగేట్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ మనకి సప్లై ఉండేది, ఆ సప్లై నుంచి మనం ఇప్పుడు మార్కెట్ని కిందకి తీసుకొద్దాం అని చెప్పి అనుకుంటున్నాం. సో మన ఫస్ట్ టార్గెట్ ఇది అవ్వాలి. ఓకే, సో మన ఫస్ట్ టార్గెట్ ఏమొచ్చేసి ఈ లెవెల్ అవ్వాలి, ఈ లెవెల్. సో అది ఈ రోజు కల్లా ఇంకొక 45 minutes ఉంది ఎండ్ ఆఫ్ ద డేకి. ఈ 45 minutesలో ఇస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఇలాగే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి క్లోజ్ అయింది అనుకోండి ఫ్లాట్గానే. సో నేను మార్కెట్ని ఎలాగో ప్రీవియస్ డే కంటే కిందనే క్లోజ్ అవుతుంది కాబట్టి ఇంకా సెల్లర్స్ యాక్టివ్గానే ఉన్నారని చెప్పి ఆ ఉద్దేశంతో నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. అప్పుడు కూడా నా ఫస్ట్ టార్గెట్ ఇదే అవుతుంది. అండ్ ఫైనల్ టార్గెట్ ఏంటి, ఇది ఇక్కడ ఇంకా మిగతా అన్ని ఇండ్యూస్మెంటే, నాకు ఏం వ్యాలిడ్ డిమాండ్స్ ఏం కనిపించట్లేదు. సో ఈ హైయర్లను బ్రేక్ చేయడం అనేది నా ఫైనల్ టార్గెట్. సో ప్రజెంట్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 200 points ఉంది. సో మార్కెట్ అనేది అన్ని పాయింట్స్ ఇస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా మన ట్రేడ్ ఇక్కడి నుంచే ఎగ్జిక్యూట్ అయింది. ఇది ట్రేడ్ తీసుకోలేదు, బట్ మీకు ఓవరాల్గా రెండింటికి కంపేర్ చేసి చూపిస్తున్నాను. నిఫ్టీలో కూడా మనకి ఎంట్రీ ఇక్కడే దొరికింది, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఎంట్రీ దొరికింది. అండ్ 8th సెప్టెంబర్ ప్రకారం మన టార్గెట్ ఏమవ్వాలి, 53,719. అంటే ఈరోజు లో 53,719 ఫస్ట్ టార్గెట్ అవ్వాలి. సో దీన్ని బ్రేక్ చేయడం ఈ 400 pointsకి. అండ్ ఓవరాల్గా మనం ఈ హైయర్లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం సెకండ్ టార్గెట్గా పెట్టుకుందాం. సో చూద్దాం, మార్కెట్లో టైం ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే, ఆ టైం వరకు మనకి రిజల్ట్ ఇస్తుందా లేదా.